జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం గివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ముందుగా స్కూల్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన వన మహోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మొక్కలను నాటారు. అనంతరం 650 మంది స్టూడెంట్స్ కు షూస్ ను పంపిణీ చేశారు. అలాగే ఖేల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఆయన కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన మరి ఉపాధ్యాయ సోదరులు సోదరిమల్లు మరి వారికి వేసవి కాల సమయంలో ప్రతి ఇంటికి పోయి మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని ఈసారి ఒక ప్రయత్నం చేసిండ్రు. పెద్ద ఎత్తున వారు సక్సెస్ఫుల్ కావటం, చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతామని ముందుకొచ్చిన తరుణంలో మీరు చేసిన ఒక మంచి ఆలోచనకు తప్పకుండా అభినందన తెలియజేస్తా ఉన్నాను. 220 మంది ఎంతమంది జాయిన్ అయింది ఈసారి? 45 మంది ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రావటం అనేది ఈరోజు ఇక్కడ చదువు చెప్తా ఉన్న ఉపాధ్యాయుల పైన నమ్మకం, ఇక్కడ చదువు చెప్తా ఉన్న హెడ్ మాస్టర్, వ్యవస్థ నడిపిస్తా ఉన్న ఎంఈఓ గారు, డిఈఓ గారు, కలెక్టర్, అదేవిధంగా ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఈ విధమైన మార్పు కనబడతా ఉంది. మార్పు ఎక్కడంటే మార్పు ఈరోజు విద్య పరంగా మొదలు పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మార్పు చూపెడతాం. మేము అనుకున్న మార్పు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కోరిన తెలంగాణ ఏ విధంగా ఉండాలి, సామాజిక బంగారు భవిష్యత్తు గల మరి కొత్త తరాలకి యువతరానికి ఇచ్చే ఒక పునాదిని వేసే కార్యక్రమంలో మార్పు చూపెడతాం. ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో మనం చేస్తా ఉన్నాం. నేను ఈరోజు గివ్ సంస్థకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అందరూ కూడా యువకులు తిరిగి తన పాత్రను నిర్వహిస్తూ ఇదే స్కూల్ కాదు అనేక స్కూల్స్ లో ఓ కార్యాచరణ తీసుకొని దీక్షతో ముందుకు పోతా ఉన్నారు. ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఉన్న మరి మారుమూల ప్రాంతం పలిమెల గాని, అదేవిధంగా అటు మహాముత్తారమే గాని, మరి మలార్ మండలాలకు సంబంధించి కానీ, మహదేవ్పూర్ మండలంలో ఉన్న ఇతర పాఠశాలలకు సంబంధించి మీరు ఎంతవరకు సహకారం ప్రభుత్వానికి మరి మీతోని సమన్వయం చేస్తా ఉన్న మా డిటిఎస్ మిత్రులకి, అదేవిధంగా విద్యా శాఖకు సంబంధించిన అధికారులకు నేరుగా నాతోని మాట్లాడి కూడా మేము సమయం ఇస్తాం. విద్య గురించి కలెక్టర్ గారు కూడా సమయం ఇస్తారు. ఒక మంచి ప్రయత్నం చేద్దాం, ఒక ఉదాహరణగా నిలబడదాం. ఈరోజు ఈ ప్రాంతం మీ అందరికీ కూడా తెలుసు, సరస్వతి నిలయంగా చాలా సంవత్సరాలు ఉండే. గత 10 సంవత్సరాలుగా సరస్వతి నిలయం పోయింది. రాయలసీమ కల్చర్ వచ్చే ప్రమాదం కనబడతా ఉన్నాను. మళ్ళా తిరిగి సరస్వతి నిలయం ఏర్పాటు చేయాలి, మన బాధ్యతగా మన పరంగా ఉంది. ఆ ప్రయత్నంలోనే మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. మనం ఎందుకో రాజకీయంగా కూడా చాలా ఓపికతో ఉంటాం. మనము ఆవేశాలకు పోతే ఈ ప్రాంతం అంతా ఎటు అల్లోకల్లోలం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మనకు కావాల్సింది మన పైన నమ్మకం ఉన్న ఇట్లాంటి విద్యార్థులకు వ్యవస్థను నమ్ముకొని మేమేదో బాగుపడతాము. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవస్థ ద్వారా నమ్ముకున్న వారికి మాకు ఏ విధమైన ఇబ్బంది జరిగినా, వ్యక్తిగతంగా మేము దూషణలు తింటా ఉన్నా, పనికిరానోడు మాట్లాడుతా ఉన్నా, పడతా ఉన్నామంటే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక కాంక్ష, ఒక ఆలోచన, ఒక తత్వంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడ కూడా వెనకాడబోతుంది. ఇట్లా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం. తప్పు చేసిన ఎవరికైనా వ్యవస్థ శిక్ష ఇస్తుంది. ఆ రోజు వ్యవస్థలను ఉపయోగించుకొని మరి తప్పు చేసినా కానీ బయట తిరిగేవారు ఉన్నారు. ఆ విధంగా కాకుండా వ్యవస్థలా నడిపే ప్రయత్నంతో పాటు ముందుకెళ్లే కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం.